నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జగన్ కి అవగాహన లేదన్న మంత్రి నారాయణ. భూ సమీకరణకు సేకరణకు కూడా ఆయనకు తేడా తెలియదని ఎద్దేవా. పోలవరం పనులను 88% పూర్తి చేశామన్న మంత్రి నిమ్మల. జగన్ పాలనలో విధ్వంసమైన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తిరిగి ట్రాక్ లో పెట్టిందని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అక్రమ సొమ్ము కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి. వారింట్లో పైసల పంచాయతీ తప్ప మరొకటి లేదన్న ముఖ్యమంత్రి. ఏపీ సచివాలయంలో సిఆర్డీఏ 55వ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని వివరించారు. జ్యుడిషియల్ అకాడమీ 163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపామని వివరించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని, ఇక్కడకు వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. అవగాహన లేకుండా అమరావతి గురించి తమ ప్రభుత్వాన్ని జగన్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. భూ సమీకరణకు సేకరణకు కూడా జగన్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. రాజధాని పనులను ముందుగా తెలుసుకుని ఆ తర్వాత ఆయన మాట్లాడాలని హితవు పలికారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. గవర్నర్స్ బంగాళా, దానికి సంబంధించిన సముదాయాలు అన్నిటి కలిసి కన్స్ట్రక్షన్ చేసేదానికి టెండర్ అప్రూవల్కి యాక్చువల్గా 169 కోట్లతో దాన్ని యాక్చువల్గా ఈరోజు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 169 crores. లోక్ భవన్ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ కన్స్ట్రక్షన్ కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇది 163 crores ఇచ్చారు. దాని మీద ఎస్టిమేషన్ చేసి టెండర్ పోవటం జరుగుతుంది. సో టెండర్కి పోయేదానికి ఎస్టిమేషన్ చేసేదానికి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చారు. 24-25 సంవత్సరం యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసేదానికి దానికి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా నాబార్డు వాళ్ళు 7,350 కోట్ల యాక్చువల్గా లోను అమరావతి క్యాపిటల్ సిటీకి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాన్ని తీసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 7,380.70 కోట్లు లోన్. ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో, సీడాక్స్ రోడ్డు నేషనల్ హైవే 16 మీదకి పోయేదానికి ఆ రోడ్డు యాక్చువల్గా 532 కోట్లతో టెండర్ ప్యాకేజీకి ఈరోజు యాక్చువల్గా అప్రూవల్ ఫర్ అవార్డ్ దాని అథారిటీ ఈరోజు యాక్చువల్గా దాన్ని డిసైడ్ చేసింది. అమరావతి ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అదేవిధంగా రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దానికి తీసుకున్నాం 16,666 ఎకరాలు. దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు బ్రీఫ్గా డిస్కషన్ జరిగింది. ఆ రైతులతో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేనైతే ఒక 4 విలేజ్ల రైతులతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా పాజిటివ్గా వచ్చారు. అదేవిధంగా అందరు రైతులతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు అథారిటీలో డిస్కస్ చేసి ముందు తీసుకోవడం జరుగుతుంది. అది వచ్చింది చాలా క్లారిటీగా చెప్పాం. నిన్న మొన్న ఇక్కడ ల్యాండ్ అయితే ఎవరు ఇచ్చారో వాళ్ళకు కూడా అదేవిధంగా ఇచ్చాం ప్యాకేజ్ 30,000, 50,000. బట్ 10 years కంటిన్యూ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కూడా 10 years కంటిన్యూ అవుద్ది. ఏదైతే హైక్ ఉందో అదే హైక్తో 10 years కంటిన్యూ చేస్తాం. అందువల్ల అక్కడ కూడా అదే విధంగా చేస్తానని వాడు మార్నింగ్ క్లారిటీగా చెప్పడం జరిగింది. అదే క్యాపిటల్ గెయిన్స్ది మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు రైతులు యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం గారే స్వయంగా దగ్గరుండి ఆమెతో డిస్కస్ చేశారు. ఆమె పాజిటివ్గా దాని మీద వర్కౌట్ చేస్తా అన్నారు. సీడాక్సిస్ రోడ్డు యాక్చువల్గా 2 అండి. ఒకటి మంగళగిరి రోడ్డుకి కలపటం ఒకటి, రెండోది నేషనల్ హైవే కలపటం ఒకటి. నేషనల్ హైవే కలిపేటప్పుడు మధ్యలో బ్రిడ్జెస్ కూడా వస్తాయి, యాక్చువల్గా ఫ్లైఓవర్స్ వస్తాయి. మంగళగిరి రోడ్డు కలిపేది కూడా ఎక్కడైతే మనకు కొండవీటి వాక్ కావచ్చు, లేదా పాల వాక్ కావచ్చు, లేదా బకింగ్ కెనాల్ కావచ్చు, గుంటూరు కెనాల్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా మనకు స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది. స్టీల్ బ్రిడ్జ్తో బహుశా బై January ఎండింగ్కి వర్క్ పూర్తవుతుంది. ఆల్రెడీ పైల్స్ వేస్తున్నారు. పైల్స్ వర్క్ పూర్తయిపోతే January ఎండింగ్కి వచ్చి సీడాక్స్ రోడ్ డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీద 15 అంగన్వాడీ సెంటర్లు, ఒక కొన్ని స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, హెల్త్ సెంటర్స్, ఇవి మొత్తం దాదాపు ఒక 30 దాకా రెడీ అయిపోయినాయి.
బహుశా డిసెంబర్ ఎండింగ్ లోపల అక్కడ కొద్దిగా లాన్ గీన్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సింది, అవుట్ సైడ్ ఇన్సైడ్ అయిపోయింది. అవి చేసి ఇమీడియట్గా చేస్తాం. దాని తర్వాత మార్చి ఎండింగ్ లోపల అధికారుల భవనాలు పూర్తయ్యేటట్టుగా వీఆర్ వర్కింగ్. అంటే ఇప్పుడు కరకట్ట రోడ్ టేకప్ చేస్తే అమరావతి లోపలికి రావడానికి వేరే మార్గం లేదు, వస్తే ఇంకా గుంటూరు నుంచి రావాలా. అందుకని ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైతే సీడాక్స్ రోడ్డు మంగళగిరి రోడ్డుకి జనవరి ఎండింగ్ లోపల అయిపోయి వర్క్ చేస్తున్నాం, అది అయిపోగానే కరకట్ట రోడ్ టేకప్ చేస్తాం. కంప్లీట్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో దాదాపు 1500 కిలోమీటర్ లెంత్ ఎల్పిఎస్ రోడ్స్, అన్ని ఎల్పిఎస్ రోడ్స్. పోలవరం ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పురోగతిపై కీలక వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులను 88% పూర్తి చేసినట్లు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కేవలం 2% పనులు మాత్రమే జరిగితే ప్రస్తుత ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 12% పనులను పూర్తి చేసిందని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 950 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగి వాల్ పనులు 75% పూర్తయ్యాయని తెలియజేశారు. వర్షాకాలంలోనూ పనుల వేగాన్ని తగ్గించకుండా బట్రస్ డ్యాం పూర్తి చేసి వేగవంతం చేశామని, వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి క్షేత్రస్థాయి పర్యటన పోలవరంతో ప్రారంభమైంది. ఇప్పటికే 7 సార్లు సెక్రటరియట్లో ఆయన స్వయంగా రివ్యూ చేయడం కానీ, పోలవరం ప్రత్యక్షంగా 3 సార్లు విచ్చేసి ఒక దిశ నిర్దేశం చేసి పోలవరం ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్ని ఎత్తుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఆ రోజు 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు 75% డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్ నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం పోలవరం ప్రాజెక్టులో. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సమయం కలిసి రావాలని ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 అని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్యాప్ 1లో డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు 20 మీటర్స్ క్లే పోర్షను, అటు 100 ఇటు 100 మీటర్స్ రాక్ 700 to 72 వరకు ఏదైతే రాక్ డిజైన్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. గ్యాప్ 2కు సంబంధించి మొన్న నవంబర్లోనే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించాం. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ కూడా అప్పటికప్పుడు మళ్ళీ కాకుండా దాన్ని కూడా అంతా కూడా మెటీరియల్ అంతని కూడా షిఫ్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని
ఈ రకంగా మల్టిపుల్గా అంటే ఒక పని అయిన తర్వాత ఇంకొక పని కాకుండా ఒకదానికొకటి ప్యారలల్గా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పోలవరం పనులు చేస్తే 19-24 వైఎస్ఆర్సీపీలో కేవలం 2% మాత్రమే జరిగితే 5 సంవత్సరాల్లో వాళ్ళు 2% చేస్తే ఈరోజు 17 నెలల కాలంలోనే ఈరోజు మేము 12% చేసి 88% ఈరోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ తమ కాళ్ల మీద తాము నిలబడలేని 100% వికలాంగులను ప్రభుత్వం గుర్తించి పూర్తి స్థాయిలో పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వ వైపు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 100% మానసిక శారీరక వికలాంగత్వంతో బాధపడుతున్న వికలాంగులకు 15,000 రూపాయల వికలాంగ పెన్షన్ మంజూరు కోసం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి డాక్టర్స్తో, మెడికల్ బోర్డు అధికారులతో ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడారు. ఏలూరు మెడికల్ బోర్డు వెరిఫికేషన్ నిమిత్తం తన సొంత డబ్బులతో రవాణా, భోజన ఏర్పాట్లతో పాటు వికలాంగులను 4 అంబులెన్స్లలో ఏలూరు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని అన్నారు. మానసికంగాను శారీరకంగాను ఉన్న వికలాంగులకి పెన్షన్ 6,000 రూపాయలు మాత్రమే వస్తుందని ఆ తల్లిదండ్రులు వాపోయినప్పుడు దీనికి స్పెషల్గా మళ్ళీ వీళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ రావాలి. ఒక మనిషి సపోర్ట్ లేకుండా లేగలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు కాబట్టి దీనికి ఒక అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది చట్టంలో. దాని గురించి మన మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి ఎక్కడో విజయవాడలో ఉంటే ఏలూరులో సెంటర్ పెట్టించి వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ కోసం పంపిస్తూ ఉన్నాం. దానికి అన్ని ఏర్పాట్లు మన ప్రభుత్వం తరఫున మనమే చేసి వీళ్ళందరికీ అంబులెన్స్లో పంపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ సర్టిఫికేట్ల ద్వారా మళ్ళీ 15,000 పెన్షన్ వచ్చే ప్రయత్నం తాడేపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా రాష్ట్రంలో చాలామంది ఉండుంటారు. మన కాన్స్టిట్యూన్సీలో 15 మంది దాకా వికలాంగులు, మానసికంగాను శారీరకంగాను వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ రావడానికి మరి మనం కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవన్నీ అయిన తర్వాత 15,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరపున నేను కూడా ప్రయత్నం చేసి తాడేపూడిలో మొట్టమొదటి ఇప్పించే ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటాను. మా అబ్బాయి పేరు నరసింహరాజు. మా అబ్బాయి నడవలేడండి. మా అబ్బాయి పూర్తిగా వికలాంగుడు. అసలు ఎవరైనా ఉంటేనే కానీ లేకపోతే తనంతటానే ఎక్కడికి బయటకు వెళ్ళాడు. మా అబ్బాయిని చూసి మా ఊరు వచ్చారు శ్రీను గారు. వచ్చి మీ అబ్బాయికి 6,000 రావడం ఏంటమ్మా, 15,000 ఫంక్షన్ మనం చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. సారే ఫోన్ చేసి ఇలా ఏలూరు తీసుకెళ్దాం రండి అని అన్నారు. అంబులెన్స్ పెట్టారు, తీసుకెళ్తున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు తీసుకెళ్తున్నారండి. ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.